హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. యూజువల్గా అమ్మగారి ఇంటికి వెళ్తే ఒక్క బ్యాగ్ కాస్త 2 బ్యాగులు అవుతాయి. కానీ మేము అత్తగారి ఇంటికి వెళ్ళినా కానీ ఒక్క బ్యాగ్ కాస్త 4 బ్యాగులు కూడా అవ్వచ్చు. ఇప్పుడు అదే అయ్యిందనమాట. నేను మీకు చూపిస్తాను అక్కడ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అనేసి. మా అత్తమ్మ మాత్రం మంచిగా అన్నీ ప్యాక్ చేసి ఇస్తుంది. గైస్, మా అత్తమ్మ ప్యాకింగ్ ఎట్లుంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎంత సేఫ్గా ప్యాక్ చేస్తుందో. 1 cover, second cover, third cover, కారం. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు, ఇవేమో రసం మామిడికాయలు తీయటివి, అండ్ ఇవి పుల్లటికాయలు, పచ్చడికి కానీ పప్పుకి కానీ. సో ఇన్ని పంపించిందనమాట. నెక్స్ట్ పచ్చడి, చింతకాయ పచ్చడి. స్మెల్ అయితే మస్తు వస్తుంది. జస్ట్ పోపు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చింతపండు. ఇదైతే అసలు ఓపెన్ చేయడానికి కూడా రాదన్నమాట, అలా ప్యాక్ చేస్తారు. దాన్ని అప్పుడు మనం ఇలా సిజర్స్తో కట్ చేసుకుంటాం అన్నమాట. సో చింతపండు, ఇది చింతపండు గింజలతో ఉన్నది తీసుకొని అక్కడ కొట్టించి పంపించింది అన్నమాట. అండ్ ఇది కారం, ఇప్పుడు ఓపెన్ చేయలేను. నెక్స్ట్ ఇవి ఎగ్స్ అన్నమాట. దీని ప్యాకింగ్ కూడా ఇలా ఉంటుంది. మనం ఇవన్నీ ఓపెన్ చేయలేము, సో కట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇవన్నీ స్కూటీ పైన పెట్టుకొని వచ్చాము. సో ఎన్ని బాగున్నాయి ఎన్ని పగిలిపోయినాయి అని కూడా తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఎగ్స్, చిన్న ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్, వాషింగ్ లిక్విడ్స్ అన్నమాట. సో ఇట్లా ప్యాక్ చేసి పంపిస్తుంది. ఇంకా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా పంపించింది. దాంట్లో ఉన్నాయి కొన్ని ప్లేట్స్, గ్లాసెస్ అవి. సో ఇది బిర్యానీ డబ్బా కాదు, బ్లీచింగ్ పౌడర్. ఇది మ్యాక్సిమం తన కుదిరినవి అన్నీ పంపిస్తుంది. యాక్చువల్గా మేము తీసుకెళ్ళింది అయితే ఒకటే బ్యాగ్, మాకు వచ్చింది మాత్రం 1 2 3 4 5 బ్యాగ్స్ అయినాయి అన్నమాట. నేను తీసుకెళ్ళిన బ్యాగ్ చూపిస్తా. మేము తీసుకెళ్ళింది ఇది ఒక్క బ్యాగ్ అన్నమాట. ఇప్పుడు మాత్రం ఎగ్స్, మామిడికాయలు, కారం, చింతపండు, పచ్చడి. అది కూడా ఇవన్నీ మేము స్కూటీ మీదనే తీసుకొచ్చినాం. కార్ లేదు గైస్, సో ఏం చేయలేము, ఇట్లనే మోసుకొచ్చుకోవాలి. మీకు కూడా ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి బ్యాగ్ ఒక్కటి సింగిల్ పోతే దాని డబుల్ బ్యాగ్స్ తెచ్చుకుంటారా? నాకు కామెంట్ చేయండి ఏమేమి తెచ్చుకుంటారు అనేసి.